ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఉచితంగా ఇసుకను అందిస్తోంది కూటమి ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను తొంగలో తొక్కుతున్నారు స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేలు. తమ అనుచరులను కోవర్టులుగా పెట్టుకుని ఇసుకను ఇతర రాష్ట్రాలకు చేరవేస్తున్నారు. అధిక రేట్లకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్ని రీచ్లకు అనుమతులు ఉంటే మరికొన్ని రీచ్లకు అనుమతులు లేకున్నా లోకల్ నాయకులు నడిపిస్తున్నారు. ఒక టిప్పర్ ఇసుక రీచ్లో కొనాలంటే 18,000 నుండి 30,000 రూపాయలు చెల్లించాలి. అదే ఇసుక చెన్నై, బెంగళూరుకు పంపిస్తే 1,80,000 వరకు సంపాదిస్తున్నారు. ఇలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ఇసుక దందాపై ఐ న్యూస్ నెల్లూరు ప్రతినిధి సునీల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఉచిత ఇసుక విధానాన్ని మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికల హామీలు అయితే ఏవైతే ఇచ్చారో ఇందులో భాగంగానే ఈ ఉచిత ఇసుక అనేది కూడా ఒకటని చెప్పాలి. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే కూడా జిల్లాలో కొంతమంది వ్యక్తులు కొన్ని విధాలుగా అయితే ఈ ఇసుక మీద చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా కూడా అన్ని ఇసుక రీచ్లకు సంబంధించి అనుమతులు ఉన్నటివి కొన్ని అయితే, అనుమతులు లేనట్టు మరికొన్ని ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇటు మైనింగ్ అధికారులు కానీ అటు రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే నెలకి మామూలు తీసుకుంటూ ఈ ఇసుక మైనింగ్ని పట్టించుకోవట్లేదని కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే నెల్లూరుకు సంబంధించి మనం ప్రధానంగా చూస్తే ఇందుకూరుపేట, అదేవిధంగా కోవూరుకి సంబంధించి నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ ప్రాంతానికి సంబంధించి కూడా కొన్ని ఇసుక రీచ్లు అయితే ఉన్నాయి. దాదాపుగా ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఇసుక రీచ్లు రన్నింగ్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడ నుండి ఇసుక ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా స్థానికంగా రెవెన్యూ అధికారులు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉచితంగా పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆ రీచ్ల వద్ద అవసరాన్ని బట్టి రేట్లు తీసుకుంటున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. లోకల్గా అయితే కూడా ఒక ట్రాక్టర్కి 500 రూపాయలు, అదేవిధంగా నాన్ లోకల్ అయితే అవసరాన్ని బట్టి 1,500 నుండి 2,700 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా చూస్తున్నట్టయితే కూడా ఇటు చెన్నై కానీ బెంగళూరు కానీ దగ్గరగా ఉన్న ఏరియాలు నాయుడుపేట, సూలూరుపేట, గూడూరు, ఈ గూడూరు, సూలూరుపేట, నాయుడుపేట ఏరియాల నుంచి ఇసుక, సిలిక అధిక మొత్తంలో ఇతర రాష్ట్రాలకైతే ఇక్కడ లోకల్ నాయకుల సపోర్ట్తో కొంతమంది ఇసుక దందాదారులు అయితే అమ్ముకొని కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా ఇటు ఇసుకకు సంబంధించిన మైనింగ్ అధికారులతో కూడా ఐనీస్ మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గూడూరు, సూలూరుపేట నియోజకవర్గాలకు సంబంధించి ఈ ఇసుక దందా ఏ విధంగా జరుగుతుంది, ఇసుక రీచ్లకు సంబంధించి ఎన్ని రీచ్లకు అనుమతి ఇచ్చారో తెలుసుకోవడానికి మనతో పాటు గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది ప్రజలైతే మనతో ఉన్నారు. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ ఇసుక రీచ్లకు సంబంధించి ఓ దందా నడుస్తుందని కూడా చెప్తున్నారు. ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటూ కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటూ సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఏ జిల్లాలో ఉన్న ఇసుక రీచ్లకు ఆ జిల్లా వరకే ఉచితంగా తోలుకోవాలి, బయట అమ్మడానికి లేదని ఒక జీవోను కూడా పాస్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవోను కూడా తుంగలో దొక్కుతూ ఇటు అధికారులు, రాజకీయ నాయకులు కుంభకై కోట్ల రూపాయల్లో సంపాదించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఇసుక దందాన్ని ఏ విధంగా అరికట్టాలంటారు? ఎన్నికల హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి గారు పలు సూచనలు చేస్తూ ఇసుక మీద ఒక మంచి పాలసీని తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మరి జనసేన కానివ్వండి, అదే మరిగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇవాళ ఇసుక దందా విపరీతంగా జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. మీరు ఉచిత ఇసుక అని చెప్పారు, కానీ ఉచిత ఇసుక ఎక్కడిస్తున్నారు? ఎక్కడ కూడా ఏ ఊరికి కూడా ఇవ్వడం లేదు. ఇసుక రీచ్ ఉన్నటువంటి గ్రామంలో కూడా, మా ఊర్లో ఇసుక రీచ్ ఉంటే కూడా మేము డబ్బులు కట్టి తీసుకోవాల్సిందే. ట్రాక్టర్కి అయితే 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా, అదేవిధంగా 2,000 బయట ఊర్లు వాళ్ళు కానీ తీసుకుపోవాలంటే దాదాపు 3,000 రూపాయలు డబ్బు చెల్లించాల్సిందే ఎవరని చెప్పి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక టిప్పరు ఇసుకని తీసుకుపోవాలంటే దాదాపు 30,000 నుంచి 35,000 రూపాయలు ఇస్తే కానీ మా ఇంటికి చేరడం లేనటువంటి పరిస్థితి.
అదేవిధంగా బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ 2 లక్షల రూపాయల దాకా అమ్ముకుంటూ ఉన్నటువంటి సందర్భము. దీంట్లోనే రోజుకి 20 లక్షలు 30 లక్షలు తీసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. దీన్ని వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఆల్రెడీ తీసుకెళ్లాను. నేను ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాను, కానీ దీని మీద ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు ఉమ్మడి ప్రభుత్వంలో. కాబట్టి కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు గత ప్రభుత్వం వాళ్ళు ఏదైతే చేశారో మీరు దాన్ని అది కొనసాగింపుగా చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి చెప్తున్నాను. రాబోయేటువంటి తరాలకు మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నటువంటి సందర్భం. అదే మరిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ దీన్ని నిరోధించుకోకుండా ఎన్ని రోజులు ఈ మాదిరి చేస్తూ పోతారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గూడలు కానివ్వండి, కండలేరు కానివ్వండి, అదే మరిగా పంబలేరులో కానివ్వండి, స్వర్ణముఖి కానివ్వండి, అన్ని దగ్గరలో కూడా విపరీతంగా సిలికాని కానీ ఇసుకని తరలిస్తూ ఉన్నటువంటి సందర్భం. ప్రతి గ్రామంలో కూడా దీన్ని ప్రజలందరూ కూడా దీన్ని తిడుతూ ఉన్నటువంటి సందర్భం. ఇది పోయిన ప్రభుత్వంతో పాటే వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే ఆపాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. గత ప్రభుత్వం అయితే ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో ఇసుక రేట్లకి ఈ ప్రభుత్వం ఉచిత ఇసుక ఉంది. ఈ రెండిట్లకి పోల్చుకుంటే గత ప్రభుత్వంలో బెటర్ అంటారా, ఈ ప్రభుత్వంలో బెటర్ అంటారా? రెండు కూడా కరెక్ట్ కాదంటారు. సిలికా విధానంలో మార్పు వచ్చిందే కానీ రేట్లలో ఏమీ మార్పు రాలేదు, ఏమీ మార్పు లేదు. దాన్నే కొనసాగిస్తున్నటువంటి సందర్భం. దీన్ని ఖచ్చితంగా ఆపాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ప్రధానంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి గూడూరు, సూలూరుపేట, అదేవిధంగా నాయుడుపేటకు సంబంధించి కూడా ఎక్కువగా ఇసుక రీచ్లు ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇసుక రీచ్లకు సంబంధించి ఎవరైతే ఉచిత ఇసుక విధానం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో ఆ మాటలను కూడా స్థానిక నాయకులు కానీ అదేవిధంగా స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ పట్టించుకునే పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులు, గల్లీ నాయకులతో కలిసి లక్షల రూపాయలకి ఇతర రాష్ట్రాలకి ఇసుకని అమ్ముకుంటున్న పరిస్థితి. అయితే రాబోయే కొద్ది రోజుల్లో వర్షాకాలం వచ్చే పరిస్థితి అయితే ఈ వర్షాకాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మనం చూసినట్లయితే కూడా ఎంతోమంది నిరుపేదలకు ఇల్లు కట్టించడానికి రెడీగా ఉంది. అయితే ఈ సందర్భంలో మనం చూస్తే కూడా ఈ ఇసుకకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవడం వల్ల ఇప్పుడు రేపు రాబోయే కూటమి ప్రభుత్వం ఇచ్చే ఇళ్లకు సంబంధించి కూడా వర్షాకాలం రావడంతో కూడా ఈ ఇసుక రీచ్లన్నీ కూడా మూసేసే పరిస్థితి ప్రధానంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇసుక విధానం ఎంత ముఖ్యమైనదో కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉందని కూడా ప్రజలు చెప్తున్నారు. అయితే రాబోయే కొద్ది రోజుల్లో వర్షాలు రావడంతో పాటు కూడా ఈ ఇసుక రీచ్లు మూసివేయడంతో ఇసుక కొరత రాష్ట్రంలో ఏర్పడే పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏర్పడే పరిస్థితి దాదాపుగా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇటు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ స్థానిక ఎమ్మెల్యేలతో పాటు కూడా మండల స్థాయిలో ఉన్న గల్లీ నాయకులు కూడా ఇది గుర్తించి ఈ ఇసుక దందాన్ని ఆపాలని కూడా కొంతమంది ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇసుక విధానం సంబంధించి మరికొంతమంది ప్రజలు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చింది, కానీ చాలామంది సంతోషపడ్డారు. ఎందుకంటే భవన కార్మికులు ముఖ్యంగా పని లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో అప్పుడు గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారు, ఈ ప్రభుత్వంలో వచ్చినాకైనా కొంచెం హాయిగా పనులు జరుగుతాయిలే, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్లు కూడా ఈజీగా ఉంటాయనే ఉద్దేశంతో ఉచిత ఇసుకని ప్రకటించగానే సంతోషపడ్డారు. కానీ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదు. ఎందుకంటే ఉచితం అన్నారే కానీ స్థానిక ప్రతినిధుల ద్వారా ట్రాక్టర్లు కానీ తిప్పర్లు కానీ ఒక 500 రూపాయలు అయితే లోకల్ వాళ్ళకి ఇస్తున్నారు, ఒక 1000-2000 అయితే బయట వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. అదే తిప్పర్ 18,000 నుంచి 30,000 దాకా పోతూ ఉంది. నిరంతరం చెన్నైకి, బెంగళూరుకి, గూడూరు, ఈ సర్వేపల్లి నియోజకవర్గాల నుంచి లారీలు, తిప్పర్లు విధిగా దోపిడీ జరుగుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడ కూడా ఉచితంగా ప్రజలకు కానీ అదేవిధంగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో నిరుపేద వ్యక్తులకు కానీ ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదు. ఒక ఇసుక రీచ్ వద్దకు వెళ్తే లోకల్గా ఉండే వాళ్ళకైతే 500 రూపాయలు, అదేవిధంగా బయట వ్యక్తులకైతే కూడా 3,000 నుంచి 3,500 రూపాయలు వసూలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఎలా అరికట్టాలంటారు? రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఉచిత ఇసుక విధానం ఏ విధంగా జరుగుతుందంటారు?
ఇసుక ఉచితం అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, అయినా ఉచితం అయితే లేదు, అందరూ కొనుక్కొని ఇసుకని కట్టుకున్నారు. ఇది వాస్తవం. ఇది ఎంతవరకు ఇసుక విధానం అంటే ఇక్కడ డబ్బులు తక్కువ రేట్లకు తీసుకొని చెన్నై, బెంగళూరుకి లక్షల రూపాయలు అమ్ముతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎలా కట్టాలంటే ప్రధానంగా కూడా మనం చూసినట్లయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఇసుక రీచ్లు చాలా ఎక్కువ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు రూరల్తో పాటు కూడా కోవూరు, అదేవిధంగా ఇందుకూరుపేట, సూలూరుపేట, నాయుడుపేట, గూడూరు, సైదాపురానికి సంబంధించిన ప్రధానంగా చూస్తే కూడా ఇటు ఇసుకతో పాటు సిలికా మైనింగ్లు కూడా అధికంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత ప్రభుత్వంలో యూనిట్కి ఇంత ఇసుక అనే విధానంగా కూడా చెప్పిన పరిస్థితి దాదాపు నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఈ ఇసుక దందా అయితే అధికంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. సూలూరుపేట నుండి కానీ, నాయుడుపేట నుండి కానీ, గూడూరు నుండి కానీ ఈ ఇసుకకు సంబంధించి లక్షల రూపాయలు ఇతర రాష్ట్రాలకైతే అమ్మకాలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ అమ్మకాలని అరికట్టేందుకు స్థానిక మైనింగ్ అధికారులు కానీ, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కానీ కృషి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే సూచనల మేరకు కూడా అధికారులు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఎమ్మెల్యే ఏదైతే చెప్తున్నారో, ఏ నియోజకవర్గంలో ఇసుక రీచ్లు ఉన్నాయో స్థానిక ఎమ్మెల్యే మాటలతో పాటు కూడా గల్లీ నాయకులను కొంతమందిని పెట్టుకొని వాళ్ళ ద్వారా అధికారులను పెట్టుకొని ఇసుక దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ప్రధానంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపుగా మనం చూస్తున్నట్లయితే కూడా మంత్రులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ రాబోయే కొద్ది రోజుల్లో వర్షాకాలం రావడంతో పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇల్లు ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. ఈ ఇల్లు కట్టుకోవడానికి ప్రధానంగా కూడా ఇసుక అనేది చాలా ముఖ్యమైన కూడా ప్రజలు చెప్తున్నారు. అయితే ఇదే విధంగా ఇతర రాష్ట్రాలకు ఇసుక అమ్మకాలు జోరుగా జరిగితే రాబోయే కొద్ది రోజుల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇసుక కొరత అనేది అయితే ప్రధానంగా ఏర్పడే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ముందుగా గుర్తించి అధికారులు కానీ, నాయకులు కానీ ఈ ఇసుక దందా ఆపాలని అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలతో పాటు అదేవిధంగా కొంతమంది నాయకులు కూడా కోరుతున్న పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఏదైతే ఎన్నికలకు ముందు ప్రజలకు హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే పనిలో ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొదటగా మనం చూసినట్లయితే కూడా ఉచిత ఇసుక విధానాన్ని కూడా తెచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక రీచ్లు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ రీచ్ల నుంచి కూడా ప్రజలకు ఏదైతే ఇసుక అవసరం ఉంటుందో ఆ ఇసుకను అయితే తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ లోకల్గా అయితే ఓ ట్రాక్టర్ అంటే ఉచిత ఇసుక విధానం అని చెప్పినప్పటికీ లోకల్గా ట్రాక్టర్ ఒక ఇసుక ట్రాక్టర్ తీసుకెళ్లాలంటే 500, అదేవిధంగా బయట వ్యక్తులు తీసుకెళ్లాలంటే అవసరాన్ని బట్టి 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు అయితే వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా టిప్పర్లకు సంబంధించి కూడా 15,000 నుంచి 30,000 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది నెల్లూరుకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. ఈ ఉచిత ఇసుక విధానాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉచిత ఇసుక విధానం పెట్టి 100 నుండి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై కూడా కొంతమంది అధికారులకి ఫిర్యాదు చేశారు. కొన్ని దగ్గర ఇసుక రీచ్లకు అనుమతి లేకుండా ఉన్నాయి. కొన్ని దగ్గర రీచ్ ఒకరి పేరు మీద ఉంటే దాన్ని నడిపే మరొక వ్యక్తి ఉంటారు. దీనికి సంబంధించి ఈ ఇసుక విధానం ఏ విధంగా జరుగుతుందంటారు? ముఖ్యంగా ఇసుక ఏదైతే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉచితం అని చెప్పింది, వాళ్ళ ఇళ్ళకి డబ్బులు ఉచితంగా చేస్తున్నాయని మేము భావిస్తున్నాం. ఎవరి ఇళ్ళకి? రాజకీయ నాయకుల ఇళ్ళకి 1000 రూపాయలు ఏదైతే ఇసుక ట్రాక్టర్ పెట్టారో అది 500 అని చెప్పారు. తర్వాత మళ్ళీ 1000 ఎక్కడికయ్యా అంటే 5 కిలోమీటర్లు పరిధి. ఆ ట్రాక్టర్ 5 కిలోమీటర్ల పరిధి అంటే మీరు ఫలానా దగ్గర రమ్మంటే అది 10 కిలోమీటర్లు ఉందని వీడియో చెప్పేస్తాడు ఫస్ట్. ఆడకైతే 3000 అవుద్దా అని చెప్పి. దానికి ఏమైనా కట్టడి ఉందా? దీని మీద ఎవరైనా ఆఫీసర్ ఉన్నాడా? ఏమి లేదు. దాచుకోండి. ఈ ప్రభుత్వము ఏది ఉచితం ఇచ్చే పరిస్థితి ఆ చంద్రబాబుకి ఒప్పదు. అది ఏదో ఇంకేందంటే ఆ ప్రభుత్వం ఉంది గతంలో, దాన్ని నేను ఏదో ఒకటి మసిపూసి మారేడుగా చేయడం, ఈ ధోరణి తప్ప ప్రజలకి మేలు చేసే పరిస్థితి మాత్రం ఇక్కడ ఎందుకు లేదు. ఎందుకు చెప్తున్నానంటే ట్రాక్టరు ఏదైతే 500, 1000 అని చెప్తున్నారో అది 3000 నుంచి 5000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా గతంలో ఏదైతే గత ప్రభుత్వం 2000, 2500 ట్రాక్టర్కి అని చెప్పిందో అవి నేరుగా గవర్నమెంట్ ఖాతాలో పోతున్నాయి. ఆ డబ్బులు గవర్నమెంట్ ఖాతాలో ఆ డబ్బులు పోతున్నాయి. ఇప్పుడు అలా కాదు. అక్కడ వెళ్ళంగానే రీచ్ కాడ మీరు ఇసుక ఎక్కడైతే వీళ్ళు డంప్ చేస్తున్నారో మొదట అక్కడ ఉండేవాడికి డబ్బులు, రెండవది చలానా 1000 రూపాయలు అంటే చలానా 1000 రూపాయలు ఇచ్చే పరిస్థితిలే.
తీసుకుపోయాడు తీసుకుపోతుంటాడు, ఇస్తే ఇచ్చా లేకుంటే లే. ట్రాక్టర్ బాడుగా సాయంత్రం మీరు ఇక్కడ బట్వాడిపాలెం దగ్గర మేము ఉండేది, మీరు రండి, 6 నుంచి టిప్పర్లు పోతుంటాయి. టిప్పర్కి ఎంత అంటే 30,000 అంట. మెడ్రాస్ పోతుంది ఇక్కడి నుంచి 1,30,000 టిప్పరు ధర, బ్లాక్లో 1,30,000. ఇతర రాష్ట్రాలకి మన ఇసుక ఎందుకు పోయేది? ఇతర రాష్ట్రాలకి ఇక్కడి నుంచి స్మగ్లింగ్ లాగా అది, ఆ స్మగ్లింగ్ రైట్ రాయల్గా పోతా ఉంది. ఇక్కడ తవ్వేస్తున్నారు, ఆ పెన్నా నదిని తవ్వేస్తున్నారు. ఎన్ని పోతాయంటే రాత్రి మొత్తం పోతానే ఉంటాయి, దీనికి అడ్డు ఆపు లేదు. బెంగళూరు 1,80,000 అంట, 1,50,000 నుంచి 1,80,000 టిప్పర్లు. ఇక్కడ గవర్నమెంట్కి 30,000 అంటున్నారు టిప్పర్కి. ఆ 30,000 కూడా అసలు రసీదు ఉందా లేదా? ఎవరు దీని మీద? కలెక్టర్ గారు స్పందించాలి. ఎందుకంటే మొత్తం ఒక మాఫియా లాగా చేరిపోయి ఇసుక దోపిడీ, దానికి లెక్క పక్కలే వస్తూ ఉంది, పోతా ఉంది. ఒకరి మీద ఒకరి అభాండాలు వేసుకోవడమే తప్ప దీన్ని అరికట్టే నాయకుడు లేడు. ఇది ప్రభుత్వానికి తెలిసి జరుగుతూ ఉందని చెప్పి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అలాగా మీరు పొట్టేపాలెం దగ్గర నిలబడుకుంటే ఎక్కడెక్కడి నుంచి వస్తున్న ఈ టిప్పర్లు అనేది మనకు అర్థం కాదు. అక్కడి నుంచి ఒకటి, ఇక్కడి నుంచి ఒకటి, రకరకాలుగా ఆ రోడ్లు వేయడమే కానీ ఈ టిప్పర్ల వల్ల సంవత్సరానికి ముందే డ్యామేజ్ అయిపోయే పరిస్థితి, రోడ్లు డ్యామేజ్ అయిపోయే పరిస్థితి. కాబట్టి ఇసుక ఏమీ ఉచితం లేదు. గతం కంటే ఘోరంగా ఈ ధరలు పెరిగిపోయి ఉన్నాయి. గతంలో 2,000, 2,500 ఉన్నా కూడా ఇల్లులు కట్టుకుంటున్నారు. చాలా ఎట్టంటే ఆ కూలీలకి పని ఉండేది. ఇప్పుడు ఉచిత ఇసుక అన్నా కూడా పని లేదు, కూలీకి పని లేదు, బేల్దారికి పని లేదు. ఒక ఇసుక ఏదైతే మేము ఉచితం చేస్తే 16 మంది బతుకుతారు, గత ప్రభుత్వం దీన్ని చాలా పెంచేసింది ఏదేదో చెప్పి ఇవాళ అదే ఇసుకని మాఫియా చేసేసి ప్రజలకు అందకుండా చేసేసి ఎవరైనా సామాన్యుడు పోయి కట్టుకోవాలా, ఇది చేయాలంటే అదే 3,000 ట్రాక్టరు. ఏమి తగ్గిన పరిస్థితి లేదు. అయినా కూడా ఒక్క బిల్డింగ్ కట్టగలుగుతున్నారా? గత 1.5 సంవత్సరంలో ఎన్ని కట్టడాలు జరిగినాయో చూసుకోవచ్చు మీరు. కట్టడం మొత్తం అయిపోయింది, అన్నీ పెరిగిపోయినాయి ధరలు. సిమెంటు పెరిగిపోయింది, కమ్మి పెరిగిపోయింది, ఇసుక సకరంగా దొరకటంలా ఈ ఇసుకనంతా తీసుకుపోయి ఇంకో దగ్గర డంపింగ్ చేసుకోవడము, ఆడి నుంచి చెన్నై, బెంగళూరు, కర్ణాటకలకి తరలించడము, ఈ దందా ఎవరి కనుసన్నల్లో జరుగుతూ ఉంది. ఇది ఏమైనా దృష్టి పెట్టారా? ఒకరి మీద ఒకరు అభాండాలు వేసుకోవడం తప్ప ఈ ఇసుక మాఫియా అనేది నెల్లూరు మొత్తం చుట్టుముట్టేస్తుంది. ఎక్కడ రీచ్ పోయినా మీరు, ఎక్కడ టిప్పర్ పోతుందా అంటే ఆ డ్రైవర్ తెలిస్తే గమ్ముగైపోతాడు, తెలియకుండా ఉంటే మేము అడిగినప్పుడు చెన్నై పోతున్నాం. మన ఇసుక మొత్తం లోడేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. నదిలో ఉన్న ఇసుక తోవేస్తూ ఉంటే అది సైన్స్ పరంగా కూడా చాలా ప్రమాదకరం. ఎన్నో అధ్యయనాలు వచ్చాయి. మనం స్థానికంగా దొరకటం లేదు. అసలు ఇసుక తరలిపోతుంది మొత్తము చెన్నై, కర్ణాటక, ఇంకెక్కడెక్కడికో. ఆడ మంచి ధర పలకతా ఉంది. మీరు ఈడ 20,000, 30,000 అని చెప్తున్నారు. అవి కూడా గవర్నమెంట్ ఖాతాలో పోతున్నాయా లేదా అనుమానం. కాబట్టి సామాన్యుడికి ఉచిత ఇసుక అని చెప్పి ఏదైతే చెప్పిందో ఈ కూటమి ప్రభుత్వమో, ఇది సామాన్య ప్రజలకి అందటం లేదని తెలియజేసుకుంటున్నాను. దీని మీద ఏదైతే నిఘా కేంద్రాలు ఉన్నాయో అవి పూర్తిగా ఎక్కడికి పోతున్న టిప్పర్లు అది చూసి ఆ టిప్పర్ల మీద గనక వీళ్ళు దాడులు చేయగలిగితే భావితరాలకు ఉపయోగం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా కూడా మనం చూసినట్లయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇసుక విధానం ఏదైతే ఉందో ఈ ఇసుక సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుకని ప్రవేశపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఉచితంగా ఇవ్వట్లేదని కూడా ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇసుకను ఇతర రాష్ట్రాలకు, అదేవిధంగా బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఇలాంటి ఇతర రాష్ట్రాలకైతే అమ్ముకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూస్తున్నట్లయితే కూడా అనుమతులు ఉన్న ఇసుక రీచ్లు
కొన్ని అయితే కూడా అనుమతులు లేనాటివి ఎక్కువ శాతం ఉన్నాయని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఇసుకకు సంబంధించి కూడా సామాన్య మానవుడికి ఉచితంగా అందాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఈ ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టాడు. చంద్రబాబు నాయుడు మాటలను కూడా తుంగలో తొక్కి ఇక్కడ లోకల్గా ఉన్న గల్లీ నాయకులతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఈ ఇసుక రెచ్చులకు సంబంధించి కుంభక్కయ్యి అక్కడ వస్తున్న వేల లక్షల రూపాయలని పంచుకుంటున్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉచిత ఇసుక విధానానికి సంబంధించి కూడా ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఉచిత ఇసుక రీచ్లకు సంబంధించి జరుగుతుందో ఇక్కడ చాలా దారుణం జరుగుతుందని కూడా కొంతమంది ప్రజలైతే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కొక్క రీచ్లో ఒక్కొక్క విధానమైన రేట్లను పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా స్థానిక ఎక్కడైతే రీచ్ ఉందో స్థానిక అధికారులకి తెలియకుండా కూడా ఈ విషయాలు జరుగుతున్నాయని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే ఇసుక రీచ్లు ఉన్నాయో ఆ ఇసుక రీచ్లకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా కూడా ఎలాంటి వ్యక్తికైనా ఇసుక అవసరం ఉంటే అక్కడ నుంచి ఉచితంగా తీసుకెళ్లొచ్చు అని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కూడా జిల్లా అధికారులు అక్కడ ఇసుక రీచ్లకు సంబంధించి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఆదేశాలను కూడా తుంగలో తొక్కి కొంతమంది అయితే ఉచిత ఇసుక విధానం అనేది పక్కన పెడితే ఒక ట్రాక్టర్కి 1500 నుండి 2000, అదేవిధంగా లోకల్గా అయితే 500, అదే టిప్పర్లకు మనం చూసినట్లయితే కూడా ఒక టిప్పర్కి 15,000, ఇంకొక దానికి సంబంధించి 20,000, 25,000 రూపాయలు కూడా దీనికి జరుగుతున్న పరిస్థితి ప్రధానంగా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే నెల్లూరు జిల్లాతో పాటు కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ ఇసుక ఏదైతే ఉచిత ఇసుక విధానం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దీన్ని అమలు పరిచేందుకు స్థానిక అధికారులు ఎక్కడైతే రీచ్లు ఉన్నాయో దానికి సంబంధించి అధికారులు దీని మీద నిఘా ఉంచితే ఈ ఇసుక విధానం ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కాకుండా కూడా ఇతర రాష్ట్రాలకు కూడా లక్షల రూపాయలు అమ్ముతున్నారనే ఆరోపణలు కూడా ప్రధానంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ ఇసుక రీచ్లపైన స్థానిక ఉన్నత అధికారులు నిఘా ఉంచి అక్కడ జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రజలైతే కోరుతున్న పరిస్థితి అయితే నెల్లూరులో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి.